ఇప్పటికీ రమణ మహర్షి ఆశ్రమానికి వెడితే నెమలి పింఛమిప్పి ఆడుతూ ఉంటుంది, త్రాచుపాం పక్క నుంచి వెళ్ళిపోతుంది, నెమలి చెనకదు. జింక అలా వెడుతూ ఉంటుంది, పెద్ద కుక్క పక్క నుంచి ఎడుతుంది, జింకని కుక్క చెనకదు. నా స్నేహితుడు ఒకడు ఒక చెట్టు కింద నిలబడ్డాడు ప్రదోష వేళలో. దాదాపు 12 అడుగుల గోధుమ త్రాచు ఆయన 2 పాదాల మించి పాకుతూ వెళ్ళింది తప్ప తలెత్తలేదు, చెనకలేదు. అవి అక్కడ ఏ ప్రాణి ఇంకొక ప్రాణిని చెనకదు. ఎందుచేత అంటే భగవాన్ రమణుల వంటి మహాపురుషులు తపస్సు చేసినటువంటి ప్రదేశం. ఆ తపస్సు అంత గొప్ప శక్తివంతం. త్రేతాయుగంలో తపస్సు చేశాడు ఋష్యశృంగుడు. కలియుగంలో శంకర భగవత్పాదులు వెళ్ళేటప్పటికి పాము కప్పకి నీడ పట్టింది, ఎండకి కప్ప శోషించిపోతోందని. పరస్పర వైరం కూడా పోతుంది ఆ తపస్సుకి. అంత గొప్ప తపశ్శక్తితో శాంతి స్థావరములై ఉంటాయి అరణ్యములు. అందుకే అరణ్యములో ఉండేటటువంటి జంతువులు ఒకదాన్ని ఒకటి చెనకినా మాకు నగరాలొద్దు అని చెప్పి విడిచిపెట్టి అరణ్యాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరుంటారో అలాంటి వారి వల్ల అవి శాంతి స్థానములు. ఎంత చక్రవర్తి పదవులలో ఉన్న వాళ్ళు కూడా శాంతి కావాలి అంటే అరణ్యాలకు ఎడతారు. అందుకే అరణ్యము గొప్పది. అటువంటి అరణ్యములలోకెల్లా ఉత్తమమైన అరణ్యమేది అంటే నుతింపందగు నైమిషాఖ్యారణ్యంబు అరణ్యంబులలోన్ అన్నాడు సూతుడు. అరణ్యాలన్నిటిలోకి ప్రస్తుతి చెయ్యవలసి వస్తే గొప్ప అరణ్యమేదో తెలుసా? నైమిషాఖ్యారణ్యమే. ఎందుచేత ఎన్ని కోట్ల మంది మహానుభావులు ఈ అరణ్యంలోకి వచ్చారో, ఎంత తపస్సు చేశారో, ఎన్ని యజ్ఞయాగాది క్రతువులు చేశారో, ఎన్ని పారాయణులు చేశారో, ఎన్ని విషయాలు ఇక్కడ కూర్చుని జపం చేశారో, ఎన్ని విషయాలు ఇక్కడ కూర్చుని ప్రబోధం చేశారో. అందుకే ఈ వాతావరణం అంతా కూడా పవిత్రతతో నిబిడీకృతమైపోయింది. అటువంటి నైమిషాఖ్యారణ్యంబునందు మీరున్నారు. కాబట్టి మీరు ఉన్నటువంటి ప్రాంతం అటువంటిది. మీరు వేసినటువంటి ప్రశ్న పరమోత్తమమైనటువంటి ప్రశ్న. దీనికి సమాధానంగా మీకు నేను చెప్పవలసినది ఒకటే. హరి యొక్క కథలతో కూడుకొని శ్రీహరిని నమ్ముకున్నటువంటి భగవద్భక్తులైనటువంటి వారెవరున్నారో అటువంటి వారి యొక్క కథల యొక్క సమాహార స్వరూపమైన భాగవతాన్ని ప్రవచనం చేస్తాను. వాళ్ళన్నారు, అబ్బబ్బబ్బా ఎంత మాట చెప్పావోయ్, ఈ మాట వాళ్ళు అనకపోతే చెప్పకూడదు భాగవతం. ఎంత గొప్ప మాట అన్నావు. అసలు పుట్టినవాడికి హరికథాశ్రవణం కన్నా కావలసిందే ఉంటుందయా? చెవి దొప్పలతో జుర్రుకోవాలి కదూ. అటువంటి కథ చెప్తానన్నావు, మా జన్మలు పండాయోయ్. ఇంకా ఆలస్యం ఎందుకు? మా అదృష్టం నిన్నటి వరకు పూజలు చేసుకున్నాం, యజ్ఞం చేశాం, యాగం చేశాం. ఇవాళ నుంచి మా సంతోషం భగవత్ కథ వింటాం. కథ వింటే వచ్చే లక్షణం ఏమిటి? మనసు ఆర్ద్రమవుతుంది, భక్తితో బాగా నిండిపోతుంది. నిండిపోయిన తర్వాత భగవత్ పూజ చేస్తే, ఓ యజ్ఞం చేస్తే, ఓ యాగం చేస్తే బాగా మనసు నిలబడుతుంది. ఇప్పుడు మీరు రావడం మా అదృష్టం, మీరు భాగవతం చెప్తానండం అంతకన్నా గొప్ప అదృష్టం. కాబట్టి మహానుభావ, ఆ భాగవత గ్రంథం గురించి మాకు చెప్పండి. అసలు ఆ భాగవతం ఈ లోకంలోకి ఎలా వచ్చింది? వ్యాస భగవానుడు దాన్ని ఎందుకు అందించాడు? అసలు వ్యాసుడు మహాభారతాన్ని అందించడంతో ఆయన కర్తవ్యం పూర్తయిపోయిందిగా, మళ్ళీ భాగవతాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే దానికి ఒక కారణం ఉంది. వేదవ్యాసుడు లేకపోతే అసలు సనాతన ధర్మమంతా అంధకారమే కలియుగంలో. ఎందుచేత అంటే యజ్ఞం అనేటటువంటిది సనాతన ధర్మానికి ప్రాణం. అగ్ని ప్రాణం. అగ్ని ముఖంగానే హవిస్సిస్తాం, దాన్ని దేవతలు తింటారు, దేవతలు వర్షం కురిపిస్తారు, వర్షం వల్ల పాడి పంట అవి పొంది మళ్ళీ యజ్ఞం చేస్తాడు, యజ్ఞంలో హవిస్సులు దేవతలు కెడతాయి, దేవతలు వర్షం కురిపిస్తారు, మళ్ళీ పాడి పంట. ఈ సౌభాగ్య చక్రం తిరగాలి అంటే యజ్ఞమునందు అగ్నిహోత్రం అత్యంత ప్రధానము. యజ్ఞము, అగ్ని, అగ్ని ద్వారా హవిస్సు, హవిస్సు దేవతలకిచ్చుట. ఇది ఒక్క సనాతన ధర్మమునందు తప్ప మీకు ఏ విశ్వాసమునందు కనపడదు. ఒక్క అగ్ని కార్యం అనేటటువంటిది సనాతన ధర్మమునందు మాత్రమే ఉంది. అటువంటి యజ్ఞయాగాది క్రతువులు జరగాలి అంటే వేదం చదువుకుని ఉండాలి, చెప్పాలి. ఇప్పుడు ఆ వేదమంత్రాలు చెప్పాలి అంటే కలియుగంలో ఉండేటటువంటి ఆయుర్దాయానికి ఎవరూ వేదాన్ని చదవలేరు. ఎందుకని? 100 ఏళ్లే ఆయుర్దాయం, ఎవరు వేదం చదవగలరు? అందుకే మహానుభావుడు సాక్షాత్తు నారాయణాంశ సంభూతుడైనటువంటి వ్యాసుడు వేదాన్ని 4గా విభాగం చేశాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము,
అథర్వణ వేదము అని 4 చేసి ఒక్కొక్క వేదం శిష్యులకి పరంపరాగతంగా రావడం కోసం, ఎప్పటికీ కూడా వేదం ఆగిపోకుండా ఉండడం కోసం ఆయన వాళ్ళందరికీ ప్రబోధం చేశాడు. ఆ మొట్టమొదట ఋగ్వేదాన్ని పైలుడికి ఇచ్చాడు, సామవేదాన్ని జైమినీ మహర్షికి ఇచ్చారు, యజుర్వేదాన్ని వైశంపాయనుడికి ఇచ్చాడు, అథర్వణ వేదాన్ని సుమంతునికి ఇచ్చాడు, 4 వేదాల్ని 4కి ఇచ్చాడు. మీరు మీ శిష్యులకు చెప్పండి, మీరు చెప్తుంటే స్వరాన్ని బట్టి శిష్యులు అందుకోవాలి, పరంపరాగతంగా వేదం వెళ్ళాలి. 4 శిష్యులకి ఇచ్చి 4 ఋత్విక్కుల ద్వారా యజ్ఞం జరగాలి అని నిర్ణయం చేశాడు. వ్యాస భగవానుడి యొక్క అనుగ్రహం చేత మనం ఇప్పటికీ కూడా యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించి దేవతలు తృప్తి పొందేటట్టుగా చేసి ఆ దేవతల యొక్క తృప్తి కారణముగా సమస్త సౌభాగ్యములను పొందగలుగుతున్నటువంటి వ్యాసుడు 4 వేదములను ఇవ్వడమే కాదు, ధర్మార్థ కామమోక్షములనేటటువంటి చతుర్విధ పురుషార్థములను సమన్వయం చేసుకోవడానికి, అందరూ తాము పాటించవలసినటువంటి ధర్మాలు తెలుసుకోవడానికి వీలుగా మహాభారతాన్ని రచన చేశాడు. వేదం చదువుకోలేకపోయామనుకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు వేదం చదువుకుంటే ఏ ఫలితం వస్తుందో, వేదం వింటే ఏం తెలుస్తుందో అది తెలుసుకోవడానికి మహాభారతాన్ని లోకానికి ఇచ్చాడు. అందుకే అది పంచమ వేదమైంది. 18 పురాణములను ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినటువంటి వ్యాసుడు బదరికాశ్రమంలో ఒకప్పుడు సరస్వతీ నదీ తీరంలో ప్రాతకాలంలో అనుష్ఠానం చేసుకుంటున్నాడు. అనుష్ఠానం చేసేటప్పుడు మనసు పరమోత్సాహంగా ఉండాలి తప్ప నిద్రాణంగా ఉత్సాహం లేకుండా యాంత్రికంగా పూజ ఎప్పుడూ చేయకూడదు. పూజ చేసేటప్పుడు ప్రహృష్టంగా ఎంతో సంతోషంగా ఉండాలి. అందుకే మూకశంకరులు మూక పంచశతి చేస్తూ ఒక మాట అంటారు, అమ్మా నిన్ను కానీ ఉత్సాహంతో ఎవడైనా పూజ చేశాడా అటువంటి వాడు ఇక మళ్ళీ పుట్టడమ్మా అంటారు. అందుకే జంతోస్తవ పద పూజన సంతోష తరంగితస్య కామాక్షి బంధో యది భవతి పునః సింధోరంభస్సు భ్రమీతి శిలా అంటారు. సంతోష తరంగములతో నిన్ను పూజ చేసిన వాడు మళ్ళీ పుట్టడము అంటే అది ఎటువంటిదో తెలుసా? ఆ వ్యక్తి మళ్ళీ పుట్టడం ఎంత అసంభవం అంటే, ఓ చెరువు దగ్గరికి వెళ్ళి దాని మీద ఒక పెద్ద బండరాయి వేస్తే అది తేలుతుందా? తేలదు. అది తేలడం ఎంత నిజమో నిన్ను సంతోషంతో పూజ చేసిన వాడు మళ్ళీ పుట్టడం కూడా అంతే నిజం. అంటే భగవత్ పూజ సంతోషంతో చేసిన వాడు ఇక మళ్ళీ పుట్టడం. అంత సంతోషంతో పూజ చెయ్యాలి. అటువంటిది వ్యాస భగవానుడికే బదరికాశ్రమంలో సరస్వతీ నదీ తీరంలో ప్రాతకాల కర్మానుష్ఠానం చేసుకుంటుంటే మనస్సు చాలా చిన్నబోయింది. ఏదో నిర్లిప్తత, ఏదో చెయ్యలేదనేటటువంటి అశాంతి, మనసులో ఏదో కొరత. అనుష్ఠానం పూర్తి చేశాడు. పూర్తి చేసి చిక్కిట చెయ్యి చేర్చి ఆలోచనా ముద్రలో ఉన్నాడు. ఎందుకు నా మనసు ఇంత అశాంతిగా ఉంది? ఏదో చెయ్యవలసిన పని నేను చెయ్యలేదు, అందుకే నాకింత అశాంతిగా ఉంది. అరే, లోకాన్ని ఉద్ధరించడానికి వేదాన్ని 4గా విభాగం చేశాను, 4 శిష్యుల్ని పిలిచిన ఈ వేదాన్ని అందించాను, అలాగే అనేక పురాణములను ఇచ్చాను, మహాభారతాన్ని చతుర్విధ పురుషార్థ సమన్వయంగా ఇచ్చాను. ఇన్ని ఇచ్చినప్పటికీ కూడా ఇంకా నా మనసులో ఏదో అశాంతి ఎక్కడో ఉండిపోవడానికి కారణమేమై ఉంటుంది అని ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తుండగా నారదుడు ప్రవేశించాడు. నారదుడిని చూడగానే లేచి వ్యాస భగవానుడు నమస్కరించాడు. నారదుడు అన్నాడు, అయ్యయ్యో ఎంత గొప్పవాడవయ్యా వ్యాస! నువ్వు సామాన్యమైనటువంటి వాడివా? నువ్వు సాక్షాత్తుగా ధాతవు, భారతశ్రుతి విధాతవు. నువ్వు సామాన్యుడివి కావు, నువ్వే చతుర్ముఖ బ్రహ్మగారి వంటి వాడివి. ధాత అంటే బ్రహ్మ, నువ్వు ఈ లోకములకు బ్రహ్మ వంటి వాడివి. బ్రహ్మగారు లోకంలో ప్రాణులను సృష్టించాడు, నువ్వు అపారమైనటువంటి వాంగ్మయాన్ని సృష్టించావు. కాబట్టి ధాతవు, భారతశ్రుతి విధాతవు. దానితో పాటు కామ ముఖ్య రిపుషట్క విజేతవు, బ్రహ్మతత్వ నిర్ణేతవు, యోగినేతవు, వినీతులవీవు చెలించి చెల్లరే కాతుర కైవడిన్ వగవకారణమేమి పరాశరత్మజ అని అడిగాడు. ఓ పరాశర మహర్షి యొక్క ఆత్మజుడైనటువంటి వ్యాస భగవానుడా, నువ్వు ఎందుకింత అశాంతి పొందావు?
ఎందుకంత చిన్నబుచ్చుకొని కూర్చున్నావు? ఇవాళ ప్రాతకాల అనుష్ఠానంలో నీ మనసు ఎందుకు అశాంతి పొందింది? సామాన్యుడవు కావే, ధాతవు, భారతశ్రుతి విధాతవు, పంచమవేదమైనటువంటి భారతాన్ని అందించినటువంటి వాడివి, పైగా బ్రహ్మతత్వ నిర్ణేతవు, అసలు బ్రహ్మతత్వం అంటే ఏమిటో నిర్ణయించగలిగినటువంటి వాడివి, కామ ముఖ్య రిపుషట్క విజేతవు, కామము మొదలైనటువంటి 6 శత్రువుల్ని గెలిచినటువంటి వాడివి, యోగినేతవు, యోగులలోకెల్లా అగ్రేసరుడవు, అటువంటి వాడివి, వినీతుడవు, గురువుల దగ్గర పాఠం నేర్చుకుని వినయాన్ని నేర్చుకున్నవాడివి, చల్లరే కాతురకైవడిన్వగవకారణమేమి పరాశరత్మజ, పిరికి పందల ఎందుకు నువ్వు అలా భయపడుతున్నావు? ఎందుకు నీ మనస్సు అశాంతిని పొందింది? ఆ కారణం ఎందుకో ఊహ చేశావా అన్నాడు. వ్యాస భగవానుడు అన్నాడు, అదే నాకు అర్థం కావట్లేదు. లోకానికి ఎన్ని ఇవ్వాలో అన్ని ఇచ్చాను, నాకు కావాలి అని నేను శాంతి పొందలేదు. ఇది వ్యాసుడంటే. మీరు బాగా గమనించాలి. తనిల్లు కట్టుకున్నానని, తనకు భార్య ఉందని, తనకి పిల్లలున్నారని, తనకి వాహనాలున్నాయని, తనకి డబ్బుందని వ్యాసుడు సంతోషించలేదు. వ్యాసుడు దేనికి సంతోషించాడంటే లోకోద్ధరణము చేత సంతోషించాడు. ఒక మార్గం కాదు, ఎన్ని నేర్పాడో. వ్యాసుడు లేకపోతే అంధకారం జాతి. అటువంటి వ్యాస భగవానుడు ఇన్నిటిని మనకి అందించి ఇంకా ఏదో ఇవ్వలేకపోయానే అని కుమిలిపోతున్నాడు. అలా కుమిలిపోతుంటే నారద మహర్షి వచ్చారు. నీ మనసు అశాంతి పొందడానికి కారణం ఏమిటో తెలుసా? హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణంభోజి హంసావళి సురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు. శ్రీహరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థన్వితంబయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మదనత్కాకోలకర్తాకృతిన్. ఓ వ్యాస భగవానుడా, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణంభోజి హంసావళి సురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు. శ్రీ మహావిష్ణువు యొక్క స్తోత్రంతో, శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుల కథలతోటి, పరమేశ్వరుని యొక్క వైభవంతో కథా ఇతివృత్తంగా స్వీకరించి వర్ణనలతో కూడుకుని ఉన్నటువంటి గ్రంథము ఏది ఉన్నదో అది బంగారు తామరలతో కూడుకున్నటువంటి మానస సరోవరం ఎటువంటిదో అటువంటిది. అక్కడికి హంసలు వెడతాయి. భగవంతుని యొక్క స్తోత్రం లేకుండా, భగవద్వైభవం చెప్పకుండా, భగవంతుని యొక్క భక్తుల కథలు చెప్పకుండా కేవలముగా ఏదో రచనలు వచ్చు కదా అని పదగుంభనంతో ఎంత గొప్ప కవిత్వం చెప్పినా అది కాకులు చేరేటటువంటి మురుగుగుంటలు ఎటువంటివో ఆ గ్రంథాలు అటువంటివి. నువ్వు ఇన్ని గ్రంథములను లోకములకు అందించావు, కానీ ఒక్క గ్రంథాన్ని అందించడంలో పరాకుపడ్డావు. భక్తి ముద్దయ్యి భక్తి జ్ఞాన వైరాగ్యములను ఇవ్వగలిగినదై, ఏ గ్రంథాన్ని చదువుకున్నంత మాత్రం చేత, విన్నంత మాత్రం చేత మనసు ఆనంద పారవస్యాన్ని పొందుతుందో, మనసు తనకి తెలియకుండానే భగవంతుని వైపుకి అడుగులు వేస్తుందో, అటువంటి భాగవత గ్రంథాన్ని ఇవ్వడంలో పొరపాటు పడ్డావు. ఇప్పటి వరకు నువ్వు భాగవతాన్ని లోకానికి అందించలేదు. పైగా భాగవత రచన చేస్తే వచ్చేటటువంటి ఉపయోగం ఏమి అంటే, వ్యాసమునీంద్ర, అపశబ్దంబుల కూడియన్ హరిచరిత్రాలాపనముల్, అది అపశబ్దములతో కూడుకుని ఉండనివ్వండి. అంటే భాగవతంలో ఉన్నటువంటి పద్యాలు చదివేటప్పుడు అన్ని పద్యాలు సక్రమంగా చదువుతున్నాడా చదవట్లేదా కాదు, పరమభక్తితో చదువుకునేటప్పుడు ఎక్కడో ఏదో చిన్న పొరపాటు చదివాడు, అయినా సరే అదేమి ఇబ్బంది పెట్టదు. అపశబ్దంబుల కూడియన్ హరిచరిత్రాలాపనముల్ గత జన్మ కర్మలు నివారించుగాన, అవి గత జన్మల నుంచి వస్తున్నటువంటి కర్మలనన్నిటినీ కూడా పోగొడతాయి. అటువంటి హరిచరిత్రాలాపనములు కలిగినటువంటి భాగవతాన్ని నువ్వు అందించాలి. అందుకే పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారు, వాటిని నిరంతరము భావించుచున్ పాడుచున్ వీనులను వినుచు అశ్రాంతంబు కీర్తించుచున్ తపసుల్ సాధులు ధన్యులౌదురు కదా తత్వజ్ఞ చింతింపుమా. ఓ తత్వజ్ఞ, తత్వము తెలుసున్నవాడా, వ్యాసభగవానుడా, ఆలోచించు. అపశబ్దములతో కూడుకుని ఉన్నా కూడా అది అనుగ్రహాన్ని ఇవ్వగలిగినది. కాబట్టి భక్తులైనటువంటి వారు ఎప్పుడూ కూడా భగవన్నామాన్ని తెల్లవారి లేచి నిద్ర లేవగానే కాసేపు పాట పాడతారు, తర్వాత పూజ చేస్తారు, మనసులో స్మరిస్తూ ఉంటారు, భగవత్ కథాశ్రవణం చేస్తారు, భగవత్ కథని ప్రవచనం చేస్తారు, పాట పాడుకుంటారు, భజన చేస్తారు, మురిసిపోతారు.
అటువంటి భగవత్ కథాశ్రవణంతో కూడుకున్నది, భగవత్ కథలతో కూడుకున్నది ఏది ఉన్నదో ఆ భాగవత గ్రంథాన్ని లోకానికి అందించడంలో నువ్వు పొరపాటు పడ్డావు. ఆ భాగవతాన్ని అందిస్తే నీకు పరిపూర్ణమైన తృప్తి కలుగుతుంది. కాబట్టి ఓ వ్యాస భగవానుడా, నీవు భాగవత రచనకు ఉపక్రమించు అన్నారు. అంటే మహానుభావుడైనటువంటి వ్యాసుడు పరమ సంతోషాన్ని పొంది వెంటనే బయలుదేరి ఆయన హిమవత్ పర్వత ప్రాంతంలో ఉండేటటువంటి ఆశ్రమాన్ని చేరుకుని అక్కడ భాగవత రచన చెయ్యడం ప్రారంభం చేశాడు. వ్యాసుల వారు రచించినటువంటి పురాణాలన్నిటినీ కూడా సూతుడు ప్రవచనం చేసినప్పటికీ ఒక్క భాగవతాన్ని మాత్రం సూతుడు మొదట ప్రవచనం చేయలేదు. దాన్ని శుక మహర్షి ప్రవచనం చేశారు.